వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదర్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వింత ఆచారం. కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్పై నిరుద్యోగుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మస్కట్ దేశంలో చిక్కుకున్న గోదర్కని మహిళను ఇండియా తీసుకొచ్చిన కేటీఆర్ లేకపోతే స్వదేశానికి వచ్చేదాని కాదని కంటతడి పెట్టుకుని భాగద్వేదంతో కేటీఆర్కు రాఖీ కట్టిన బాధితురాలు. गोदरखनी से हूँ मैं। मेरे हरीश सर और केटीआर सर की वजह से ही मैं आज यहाँ पे आई। बहुत बड़ा धोखा हुआ मेरे को। और तो कोई भी अपना देश छोड़ के कोई भी नहीं जाना यहाँ से। बहुत धोखा कर रहे अपने साथ में। आज ये लोग नहीं रहते थे तो मेरी बच्चों की सूरत मैं नहीं देख पाती थी और मैं यहाँ पे नहीं आ सकती थी। मेरे को बहुत बोले तो बहुत मुश्किल हुई वहाँ पे। बहुत तकलीफ से मैं यहाँ पे आई। बहुत मेहनत करके मेरे को केटीआर सर मेरे को यहाँ पे लेके आए। बहुत वो लोग मेरे को जालिम सितम करे मेरे को। और तो और मेरे केटीआर सर और केसीआर सर की बदौलत से मैं यहाँ पे हूँ। कोई भी मेरे लिए मदद नहीं करे मेरे को। मेरे 2 बच्चे हैं। हाँ मेरी बच्ची है 8 साल। हाँ और ఈ అమ్మాయి పేరు అఫ్రీన్. అమ్మాయి రామగుండం అమ్మాయి అయితే మస్కట్ దేశానికి పోయి అక్కడ ఇరుక్కొని పోయిన అన్న మమ్మల్ని కాపాడండి అని చెప్తే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మన పార్టీ నాయకత్వం పట్టించుకొని సోదరుడు హరీష్ రెడ్డి గారు ఆ రామగుండం కాన్స్టిట్యూన్సీ ఉన్నారు, వారు పట్టించుకొని అమ్మాయి తిరిగి ఇండియాకి తీసుకొస్తే స్ట్రైట్గా పొద్దున ఎయిర్పోర్ట్లో దిగింది. एयरपोर्ट से सीधा इकड़ के వచ్చింది. एयरपोर्ट से सीधा यहाँ पे आए उनके अपने बच्चों के साथ। हम सब आपके साथ हैं माँ, और आप बेफिक्र रहिए। जो भी है आगे की भी हम ज़रूर आपका मदद करेंगे और इंशाल्लाह आपकी बच्चों की भी देखभाल करेंगे। बहुत बहुत वेलकम। अमीर प्लीज करें और शुक्रिया आपका। शुक्रिया। नहीं बेटा अम्मा राखी कड़ते मैं राखी पंడుగ राले కదా रक्षा कर रहे हैं हम तो आपको बंधन आपको ले जाएंगे रामगुंडम। మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ సొంత పార్టీ నాయకులు. గజ్వేల్లో వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తుంకుంట నరసింహారెడ్డి వర్గీయులు. నర్సారెడ్డిని స్టేజ్ మీదకి పిలవలేదని నిరసన. ఏదైనా ఉంటే బయట మాట్లాడదామని వివేక్ వెంకటస్వామి సర్ది చెప్పిన వినని నర్సారెడ్డి వర్గీయులు. మేడం ఉండండి మేడం నా దగ్గర
కొట్లాడుతారు ఎందుకు మరి? మన రాష్ట్ర శాఖ మాత్యులకు మన స్థానికుల నుండి చక్కటి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. నర్సారెడ్డి ఎక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఏ బంద్ కరో భయ్యే, ఇది ప్రభుత్వం కార్యక్రమము, ప్రజలు వచ్చిన రేషన్ కార్డు కోసము, ఇది పార్టీ కార్యక్రమం కాదు. ఏదైనా ఉంటే మనం బయట సెటిల్ చేసుకుందాం, కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి అందరూ. ఇది కాదు, కరెక్ట్ కాదు. ఇది ఒక్కసారి చెప్పింది అయిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గంలో 75 కోట్లతో నిర్మించిన మూర్మూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాలకుర్తి, అంతర్గం మండలాలలోని సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనితో పాటు 50 లక్షల వ్యయంతో అంతర్గం ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులతో పాటు పలువురికి ప్రమాద బీమా చెక్కులను మంత్రులను అందజేశారు. అలాగే రామగుండం బి పవర్ హౌస్ నుండి రైల్వే క్రాసింగ్ వరకు 10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు 10 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
జ్యోతి ప్రజ్వల అనంతరము తెలంగాణ రాష్ట్ర గీతం ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. స్క్రీన్ మీద మీరు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ తుమ్మల రాయితీ పంపిణీ చెక్కుల పంపిణీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నారు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మంతని కాన్స్టిట్యున్సీలో ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కట్టింది పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. వారు ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక రిజర్వాయర్ని చేపట్టి తీర్స్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే 1.5 కోట్లతో సర్వేకి జీవో ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2,40,000 ఎకరాలు స్థిరీకరణతో పాటు 10,000 ఎకరాలు కొత్త ఆయకట్టును సృష్టించే కార్యక్రమం మొదలు పెడతాం మా ప్రభుత్వంలో అని ఇక్కడున్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మరి ధైర్యంతో చెప్తా ఉన్నాం సార్. ఆయిల్ పాముకు సంబంధించిన అంశాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందిస్తూ రైతు మరి వారికి వచ్చే ఆదాయ వనరులు పెంచే కార్యక్రమాల్లో ఆయిల్ పామును పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నా. దానికి తోడు స్థానికంగా ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ విజయ్ గారు చెప్పినవి కానీ ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నిటిని అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వ్యవసాయం గురించి కూడా శ్రీధర్ బాబు గారు మొత్తం చెప్పారు. ఈనాడు నీటిపారుదల, సన్నబియ్యం, గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారి విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామన్న మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని
కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. రెండు, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయ పూజారి డివిఆర్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్న భక్తులు नमस्ते अस्वायुधाय नादाय दृश्यवे उपाभ्या पुत्रेण वाहुभ्यां तरोदनकले परिदे धर्मणो हेत्रस्वार्णनक्त विश्वतः अतो यस्तवाय अस्मनिदेहितं नमस्ते अस्मनमस्ते महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिनाथकाय नारायणाय వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈరోజు ఉదయం తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సౌమ్య మిశ్రా ఐపీఎస్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీమతి సౌమ్య మిశ్రాకి భద్రకాళి శేషు అయ్యగారు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం ఆలయ మహామండపంలో మహా ఆశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు అందజేశారు. ఓకే
శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్గ మండలంలోని గోలివాడ వద్ద ఆదివారం రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హరకాల వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయ రమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు. నిరంతరం నన్ను సతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతారు అంటారు, రేపు ఇంకోటి పత్తిపాక అంటారు, మరి ఇంకోటి అంటారు, పాలకుర్తి అంటారు. తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిది నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, ముర్మూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇర్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎక్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం 17L ద్వారా మరో 1,250 ఎకరాలకి కుక్కల గూడూరు, పుట్నూరు గ్రామాలకు కూడా నీళ్లు చేరబోతున్నాయి. చాలా సంతోషం. అదేవిధంగా మరి మీ అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారి కోరిక మేరకు పత్తిపాక మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం చేపట్టనుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సహకారంతో మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా మేము కృషి చేసి పత్తిపాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని, దాని ద్వారా సుమారు మరి 3 నుంచి 5 టీఎంసీ స్టెబిలైజేషను, 2,40,000 ఎకరాలకి మరి ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు నీళ్లు అందించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మరి మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది.
శ్రీధర్ బాబు గారు మరి ఆయన విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసేటప్పుడు ఆయన ఢిల్లీలో లా స్టూడెంట్. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలోనే ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే అంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారు సలహాల మేరకే నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే మీ జిల్లాలో ఎంత పవర్ఫుల్ మంత్రులు ఉన్నారో మీకు తెలుసు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్రంలో అక్కలు చెల్లెలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నంటే మీ ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకి 42% రిజర్వేషన్ సాధించడంలో, చట్టబద్ధత సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మరి తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.